హాయ్ అండి, అందరూ బాగున్నారా? కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాం. చూసారుగా అండి, కట్ చేసుకున్న ముక్కలు ఆయిల్ పోసుకొని ఆయిల్లో వేపుకుందామండి. ఇప్పుడు చూసారు కండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. తర్వాత మిగతా ముక్కలు కూడా నూనెలో అలా వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు అండి, కొంచెం మరింత వేసుకున్నాం. కరివేపాకు, జీలకర్ర అండి మిక్సీ గిన్నెలో వేసుకున్నాం, అడుగున వేసుకున్నాం. కారం అండి, 1/2 కిలో పట్టుద్ది, కొంచెం ఎక్కువ పట్టొచ్చు, తినేదాన్ని బట్టి వేసుకుందాం. పసుపు అండి, 1.5 స్పూన్ వేసుకుందాం. ఉప్పు దాంతో సగం వేసుకోవాలండి. తెల్లబాయలండి ఒలుచుకున్న తర్వాత వేరే దాంట్లో కొంచెం కారం ఉంచుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. చూసారుగా అండి, సౌండ్ గలగల అంటున్నాయి. మంచిగా కరివేపాకు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలండి. మన ధనియాలు మన పట్టేని వేసుకోవచ్చు, మనకు కావాలన్న ధనియాల పొడిని వేసుకోవచ్చు అండి. కాగిన ఆయిల్ అండి, నేను ఆయిల్లోనే తీసాను కాబట్టి కప్పు 2 వేసుకున్నాను, కారం కొలిచిన కప్పుతోటి. చూసారు కండి, కొంచెం ఎగస్ట్రా ధనియాల పొడి ఉందండి, అది కూడా వేసేసాను. 2 సార్లు వేసినారనుకుండేది. చూసారుగా అండి, ఫైనల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. కాకరకాయ ఫ్రై నచ్చింది అనుకుంటున్నా. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. 7 కిలోలు 8 కిలోలు కాకరకాయ ఫ్రై అండి అది.